సో మచ్. సో కోన వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ సూర్య, యూ గాట్ బెస్ట్ డెబ్యూ. బెస్ట్ డెబ్యూ దొరికింది నీకు బికాజ్ యూ హ్యావ్ ఎ బెస్ట్ డాడ్. ఇవాళ నేను ఇక్కడ రావడం కారణం ధని. సో బెస్ట్ డాడ్ ఉన్నప్పుడే నీకు బెస్ట్ డైరెక్టర్ దొరికాడు, బెస్ట్ కంటెంట్ దొరికింది, బెస్ట్ సపోర్ట్ దొరికింది సూర్య. హర్ష గారు, హర్షవర్ధన్, హర్ష, కృష్ణుడు, అసలు ఎవ్రీబడి. అండ్ బెస్ట్ కంటెంట్ మెయిన్. నేను ఫస్ట్ భరతనాట్యం అనగానే క్లాసికల్ సినిమా ఏమో స్పీచ్ ఎలా ప్రిపేర్ అవుతాం, సాగర్ సంగమం, శంకరాభరణం, ఈ సినిమాలు ఇంకేం వచ్చాయి క్లాసికల్లో అని ఇవన్నీ చూస్తూ వచ్చి దానికి సంబంధించి ఇతను ఏమన్నా క్లాసికల్ డ్యాన్సర్ ఏమో కూచిపూడి ట్రైనింగ్ ఇచ్చుంటాడు, దాన్ని తనని కూచిపూడి పంపించుంటాడు అని అంత రాసుకొని ఆల్మోస్ట్ 2 పేజీ ప్రిపేర్. ట్రైలర్ లాంచ్ అనగా చింపేసా ఫస్ట్ పేజ్. లాస్ట్కి వచ్చేటప్పుడు చివరి పేజ్ కూడా చింపేసా. సో అప్పుడు అర్థమైంది క్రైమ్ కామెడీ ఇది ఆల్వేస్ సక్సెస్ఫుల్ జోనర్. ఇది మీరు తీసుకుంటే స్వామిరారా కానీ, అక్కడ ఢిల్లీ బెల్లి కానీ, ఇది చాలా ఫిలిమ్స్ షేడ్స్ నాకు అనిపించాయి, అంటే హిట్ ఫిలిమ్స్. సో ఎంటర్టైన్మెంట్ జోనర్ ద్వారా తనను లాంచ్ చేసుకోవడం, అది కూడా బెస్ట్. తనకి ఒక సపోర్టింగ్ క్యాస్ట్ కానీ, టెక్నీషియన్స్ కానీ, మంచి మ్యూజిక్ డైరెక్టరు, ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టరు, వీళ్ళందరితో పాటు జనరల్గా సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రొడ్యూసర్లు టెన్షన్గా చూస్తాం. అటువంటిది పాయల్ గారు స్మైలింగ్, ఆవిడ ఎట్లా ఉన్నారు, మరి ఆవిడకి బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? సో అది అడగాలి, హితేష్ గారిని అడగాలి. సో ఆవిడ వచ్చినప్పటి నుంచి ఫోటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు అందరితోటి. ఇదేంటి అసలు, ఇది సినిమా ఉంది 5th నాడు, దీనికి ఎట్లా రికవరీ, దీనికి అసలు ఆవిడ టెన్షనే లేదు. మేబీ ఆ కంటెంట్ ఇచ్చిన బలం ఆవిడకి. సో పాయల్ గారు, మీకు కూడా బెస్ట్ డెబ్యూ. సో మీరు దీంతో ఇంకా మీరు చాలా సినిమాలు తీయాలి. అలాగే మహేంద్ర కూడా ఇది ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమాని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయదు. నాకు తెలిసి నాకు మినిమం 20-25 years తెలుసు ధని. సినిమా ఇండస్ట్రీనే నమ్ముకొని ఉన్నాడు. ఇప్పుడు తన కొడుకు, తను ఒక గ్రేట్ ఆర్టిస్ట్ అంటే పెయింటర్, ఇవన్నీ ధని. తన కొడుకు కూడా ఆర్టిస్టే అయ్యాడు. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి అమెరికా పంపించేసి డబ్బులు సంపాదించరని అక్కడికి తను కూడా మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి అంత గొప్పది. నేను సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా కెమెరా బ్యాక్ సైడ్ ఉండేవాడు, లైట్ మెన్, ఈ నాగర్ ఆపరేటర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, బిహైండ్ ద కెమెరా పనిచేసేవాళ్ళు. వాళ్ళందరినీ అడుగుతూ ఉండేవాడిని. ఎవ్రీబడి ఇట్ వాంటెడ్ టు బికమ్ ఎదర్ యాక్టర్ ఆర్ డైరెక్టర్. ఆ ప్యాషన్తో వాళ్ళు వచ్చి సక్సెస్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఏదో పని వాళ్ళకి దొరికిన పని చేస్తూ వాళ్ళకి నచ్చిన ప్రపంచంలో వాళ్ళు బతకడానికి ఇష్టపడతారు. బయటికి వెళ్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులతోటి వాళ్ళకి జాబ్స్ రావచ్చు, ఆపర్చునిటీస్ రావచ్చు, కానీ వాళ్ళకి ఇష్టమైన ప్రపంచం ఇదే. అంత బ్యూటిఫుల్ ప్రపంచం ఇది. అంటే ఇది ఎంతోమందిని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ద పవర్ ఆఫ్ సినిమా ఏంటి అన్నది 25 years నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాను. నేను బిగినింగ్ డేస్లో కోన వెంకట్ అంటే ఆడియన్స్కి తెలియని రోజుల్లో నేను థియేటర్ మధ్యలో కూర్చొని జేబులోంచి ఒక రిమోట్ లాగా తీసి, ఇప్పుడు వీళ్ళు నవ్వుతారు అని రిమోట్ అక్క మొత్తం థియేటర్ గొల్లని నవ్వదు. ఎస్ అంటే ఆ దృష్టిలో పెట్టుకుని రాసేవాడిని నేను. అలాగే ఇక్కడ క్లాప్స్ కొడతారు, అది ఓ మహేష్ బాబు అవ్వచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు. సో అంటే ద పవర్ ఆఫ్ సినిమాకున్న పవర్ అక్రాస్ ద గ్లోబ్. ప్రపంచంలో మారుమూలున్న వాళ్ళు కూడా మనం ఇక్కడ ఒక రూమ్లో ఓ 10x10 గదిలో కూర్చొని సూర్య రాసిన ఒక కథ వాడిని కూడా కదిలిస్తుంది. దాట్స్ ద పవర్ ఆఫ్ సినిమా. అందుకని సినిమాని నమ్ముకున్న వాళ్ళకి, టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ, వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరగదు. అలాగే ధనికి అండ్ తన కొడుక్కి ఏంటి సినిమా ద్వారా పరిచయం అవుతున్న పాయల్ గారికి, అలాగే మీనాక్షి, తనకి, అందరికీ
ఈ సినిమా మీకు డెఫినెట్గా 100కి 100% మీకు న్యాయం చేస్తుంది, చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోన వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా. అఫ్కోర్స్ కోన గారు అన్నట్టు